హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాగేంద్ర ఫ్రమ్ ఇంటర్లింక్ అంబాసిడర్. అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా కంటెంట్ ఎలా పెట్టాలి, ఈ 6 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎలా పాల్గొనాలని పిన్ టు పిన్ చెప్తాను. అందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. పీటీని ఇక్కడ ఉంది చాట్ జీపీటీ, తర్వాత జెమినీ, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి పర్ప్లెక్సిటీ ఉంటుంది. పర్ప్లెక్సిటీని, గ్రాక్ని, వీటిని ఇన్స్టాల్ చేసుకోండి. అవే మనకి కంటెంట్లు తయారు చేయడానికి. అది అలాగే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు నేను చాట్ జీపీటీలో కంటెంట్ అడుగుతా చూడండి. ఇక్కడ చాట్ జీపీటీని గివ్ మీ ఇంటర్లింక్ ఇమేజెస్ అడిగాను, అది ఇస్తుంది చూడండి. అడిగాము సింపుల్ ఇంటర్లింక్ కార్పొరేట్ స్టైల్ అడిగాము, క్రియేట్ అవుతుంది ఇమేజ్. చూడండి, మీరు చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా లోగో క్రియేట్ అయింది. దీన్ని సేవ్ అని కొట్టండి. సేవ్ అని కొట్టిన తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం గ్రాక్లోకి తెచ్చుకోవాలి. అది కూడా చూపిస్తాం. సేవ్ అయిన తర్వాత దాన్ని మనం వీడియో కోసం గ్రాక్లోకి తీసుకుంటున్నాము. గ్రాక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం క్రియేట్ వీడియో ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఇమేజెస్ ఉన్నాయి. ఇమేజెస్ మీద సిఆల్ కొట్టండి. సిఆల్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇంటర్లింక్ ఉంది. ఇంటర్లింక్ డన్ కొట్టండి. వీడియో తయారవుతుంది. ఇప్పుడు ఇలా క్రియేట్ అయింది. వీడియో క్రియేట్ అయిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఇట్లా డౌన్లోడ్ అయింది. మళ్ళీ చాట్ జీపీటీలోకి వెళ్ళేసి మనం చాట్ జీపీటీని హాయ్ బాస్ ప్లీజ్ గివ్ మీ good quotation for interlink అని పెడితే మనకు ఒక కొటేషన్ వస్తుంది. ఇక్కడ చాలా కొటేషన్లు ఉన్నాయి. ఏదో కొటేషన్ ఓపెన్ చేయండి. ఇది కాపీ చేద్దాం. కాపీ చేసిన తర్వాత దీన్ని ట్విట్టర్లోకి వెళ్తాను చూడండి. ఇలా ట్విట్టర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ గుర్తు ఉంది. ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత పోస్ట్ అనండి. పోస్ట్ అన్న తర్వాత మనకు వచ్చేసి పోస్ట్ అన్న తర్వాత ఇక్కడ మనకి వీడియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అది మనకి ఇక్కడ చూపించిన తర్వాత ఇక్కడ మనం ఇందాక కాపీ చేసుకున్న టెస్ట్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేద్దాం. చేసిన తర్వాత అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి మనం ప్రతి ఒక్కళ్ళని అంటే ఇంటర్లింక్, ఐటీఎల్జీ, ఐటీఎల్ఎక్స్ అవన్నీ యాడ్ చేయాలి. ఆ హ్యాష్ ట్యాగ్లో ఎలా చెప్తాను చూసారు కదా. ఈ హ్యాష్ ట్యాగ్లు యాడ్ చేశాను. హ్యాష్ ట్యాగ్ ఇంటర్లింక్, హ్యాష్ ట్యాగ్ ఐటీఎల్జీ, హ్యాష్ ట్యాగ్ ఐటీఎల్ఎక్స్, హ్యాష్ ట్యాగ్ ఐటీఎల్, ఇవన్నీ యాడ్ చేశాను. చేసిన తర్వాత ఫ్రెండ్స్ కింద కన్న తర్వాత ఇక్కడ మనకి ట్యాగ్ పీపుల్ ఉంది కదా, ట్యాగ్ పీపుల్ని కూడా మనం ట్యాగ్ చేయాలి. ఎవరినంటే ఫస్ట్ ఇంటర్లింక్ కేవీ సార్ని చేయాలి. మనం ఇంటర్లింక్ కేవీ సార్ని చేసాము. తర్వాత వచ్చేసి ఇంటర్లింక్ రియానా మేడం ఏమైనా కూడా ట్యాగ్ చేయాలి. ఆ తర్వాత మన గ్లోబల్ కోర్ టీమ్ మెంబర్ అయినటువంటి మన మహేష్ మ్యాగ్నెస్ గారు, ఇక్కడ సెర్చ్ బార్లో మహేష్ మ్యాగ్నెస్ అని కొడుతున్నాం. ఇంకో మన సార్ని, అదేవిధంగా డిఎస్ శ్రీలక్ష్మి మేడాన్ని, ఆ తర్వాత నన్నుగా ఇది ఓకే. ఇలా ట్యాగ్ చేసాము. అడ్డాన్ని కొట్టండి. డన్ కొట్టిన తర్వాత పోస్ట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ పోస్ట్ అనండి. పోస్ట్ అన్న తర్వాత పోస్ట్ అయిపోయింది. పోస్ట్ అయిపోయిన తర్వాత అది మనం చూసారుగా, ఎవరు పోస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇది మనం పంపిన పోస్టు. ఇక్కడ వచ్చేసి కిందకన్న తర్వాత ఇక్కడ షేర్ అని కొట్టండి. షేర్ అని కొట్టిన తర్వాత ఈ లింక్ని ఇక్కడ కాపీ చేసుకోండి. ఇది ఇప్పుడు మనకి ఇక డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్దాం. ఇలా టెలిగ్రామ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టెలిగ్రామ్లో వచ్చేసి మనకి ఇంటర్లింక్ సంబంధించినవి ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి డైలీ కంటెంట్ ఉంటుంది. ఇక్కడ యాపింగ్ రూమ్ ఉంది. యాపింగ్ రూమ్లో హాయ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ ఇంటర్లింక్ ఫ్యామిలీస్,
షేర్ చేయండి. వెళ్ళిపోయింది. అదేవిధంగా యాపింగ్ రూమ్ తర్వాత నెక్స్ట్ ఇండియా రూమ్ ఉంటుంది. ఇండియా రూమ్లో కూడా హాయ్ ఆల్ అని హాయ్ ఆల్ పెట్టిన తర్వాత మామూలుగా ఏదో ఒకటి వాళ్ళని పలకరించినట్టు గుడ్ నైట్ మై డియర్ ఇంటర్లింక్ ఫ్యామిలీస్ అని పెట్టేసి పంపండి. వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు కంటెంట్ రూమ్లోకి వచ్చేసి కంటెంట్ రూమ్లో ఇక్కడ ఉంది కదా కంటెంట్ రూమ్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఇందాక కాపీ చేసుకున్న లింక్ ఉంది కదా ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత వెళ్ళిపోతుంది. ఇది టెలిగ్రామ్లో చేయాల్సింది ఇది. ఈ విధంగా చేసుకుంటే అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్విట్టర్లోకి వెళ్దాము. వెళ్ళిన తర్వాత మనము డైలీ కంటెంట్ పెట్టాలి. అది పెట్టాలో చెప్తాను ఇప్పుడు చూడండి. మన గ్రూప్లో కూడా ఇలా పోస్ట్ చేస్తాను. ఇది డైలీ కంటెంట్ ఫామ్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా మీరు ఇంటర్లింక్లో ఉన్న మెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి కరెక్ట్గా అది చూసుకోండి. టిక్ పెట్టండి. ఇక్కడ పెట్టిన తర్వాత టెలిగ్రామ్ యూజర్ ఐడి అది ఎలాగో చూపిస్తాను. టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. డైరెక్ట్గా ఓపెన్ చేసిన తర్వాత ఇది ఇక్కడ మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. కాపీ యూజర్ నేమ్ పెట్టండి. వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చేసి యూజర్ నేమ్ పేస్ట్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మీరు అంబాసిడర్ కాలేదు, ఓన్లీ ట్రైనీకు అప్లై చేశారు కాబట్టి ట్రైనీ అనమాట. మీరు నాట్ అంబాసిడర్ ఎట్ మీ యొక్క ఇంటర్లింక్ ఐడి ఎంటర్ చేసుకోండి. నాదైతే 3831944344 ఎంటర్ చేశాను. అది ఇక్కడ మీ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇండియా కార్డ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు మండే నుంచి కాబట్టి మండే కంటెంట్ పెట్టండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు సోషల్ మీడియాలో పేజ్ చేశారు కదా చూపిస్తుంది చూడండి ట్విట్టర్లో, మళ్ళీ మీరు చూసుకోవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ అనండి. అన్న తర్వాత ఇందాక మీరు పంపిన ఇక్కడ ఉంటుంది అనమాట, మీరు పంపింది కంటెంట్ ఇక్కడ షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ అనండి. కాపీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మన అప్లికేషన్ ఫామ్లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కొట్టండి. కథం ఇంతే ఇక అంబాసిడర్కి అప్లై చేసేది. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఈ విధంగా చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు చూపిస్తా చూడండి. ట్విట్టర్లో మరియు టెలిగ్రామ్లో నేము ప్లస్ బయో అనేది ఎట్లా ఉండాలో చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ట్రైనీ అంబాసిడర్లు ట్విట్టర్లో అదే ఒకేలాగా ఉండాలి, టెలిగ్రామ్లో ఒకే ఉండాలి. చూసారుగా గోసు నాగేంద్రం ఇట్లా నిలువుగీత వచ్చేసి ఇంటర్లింక్ అఫీషియల్ ట్రైనీ. నాకేమో ఇలా ఉంది కదా, మీకు వచ్చేసి మీ పేరు నిలువుగీత ఇంటర్లింక్ ట్రైనీ అంబాసిడర్ అని ఉంటుంది మీకు. ఇక్కడేమో అఫీషియల్ ట్రైనీ అంబాసిడర్ ఇంటర్లింక్ ల్యాబ్స్ ఇంటర్లింక్ ఐడి అని ఇలా ఉంటుంది మీకు ట్రైనీ వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. సేమ్ ట్విట్టర్లో కూడా అలానే ఉంటుంది. ట్విట్టర్ కూడా చూపిస్తా చూడండి. ఇది ట్విట్టర్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి గోసు నాగేంద్రం ఇంటర్లింక్ అఫీషియల్ T3 అంబాసిడర్. మీకేమో మీ పేరు ఇంటర్లింక్ ట్రైనీ అంబాసిడర్ అని ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బయోలో కూడా అఫీషియల్ ట్రైనీ అంబాసిడర్ ఇంటర్లింక్ ల్యాబ్స్ ఇంటర్లింక్ ఐడి అని పెట్టేసి మీది పెట్టుకోండి. ఇది ఈ విధంగా ఉండాలి ప్రొఫైల్ అనేది. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయగలరు. ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ చెప్తున్నాను. ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అందరూ ఫాలో అవ్వండి. అంబాసిడర్ని 6 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనండి. ఓకే, థ్యాంక్ యూ అని ఉండాలి.